కథ చూపించిండు. వాస్తవం ఇది వాస్తవం అండి, వాస్తవం జరిగిందని చూపించారు. కరెక్ట్ చూపించాను కానీ మా అభిప్రాయం. ఎందుకంటే అతను పోయిన సమయానికి నా వయసు 18 సంవత్సరాలు. నేను మొదటిసారి ఓటు వేసాను. ఆయనకి ఎన్టీఆర్ మీద అభిమానంతో ఓటు వేశాను. కానీ జరిగినట్టుగా చూపించారని నాకు అనుమానం. అంటే ప్రజల్లో కనిపిస్తున్న దానికి ఇప్పుడు అనుకుంటున్న జనరేషన్కి మాత్రం వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలియని జనం, అంటే ఇప్పుడున్న జనరేషన్కి అప్పుడు ఏం జరిగిందని తెలియదు కాబట్టి వాళ్ళు ఇప్పుడున్న టీడీపీ కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిందే న్యాయమైంది, లేకపోతే పార్టీ పోయేదని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ జరిగింది ఏందని చూపించారు వర్మ గారు. ఒరిజినల్ స్టోరీ తీసారు భయ. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. మొత్తం నిజాలు చూపించేశారు. దీనివల్ల ఇక చంద్రబాబు నాయుడు వచ్చే ప్రసక్తే లేదు. చాలా బాగా చేసింది. చాలా ఆమె కూడా లక్ష్మీపర్వతో చాలా యాక్షన్ బాగున్నది. ఇంటర్వర పాత్ర కూడా చాలా బాగుంది. వెరీ నైస్. చాలా సూపర్గా అన్నీ అలాగే అనిపిస్తున్నాయి. మాత్రం బాగుంది. చాలా చాలా బాగుంది సార్. యాజ్ డీజ్గా తీశాడు. పిక్చర్ బాగానే సార్. తెలుగుదేశం పార్టీకి ఎటువంటి నష్టం లేదు. జై చంద్రబాబు. రామ్ గోపాల్ వర్మ గారు చాలా బాగా చిత్రీకరించారు. ఉన్నది ఉన్నట్టు చూపించారు. అందరూ బాగా యాక్టింగ్ కూడా చేశారు. బాగుందండి. అన్ని నిజాలే చూపించారండి. ప్రతి మనిషికి తెలియని నిజాలేం కాదు, అందరికీ తెలుసు. కాకపోతే దాన్ని అడ్వాన్స్గా చూపించారు. అందరికీ ఒక చెప్పు దెబ్బలాగా చూపించారు. సూపర్ హిట్. బాబుకు బుద్ధి వస్తుంది మంచిగా. చాలా బాగుంది. అన్నీ చూపించారు. బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఎక్సలెంట్. ఏమో అండి తెలియదు. కాంట్ సే. బాగుంది. బాబు గారు దొంగ అనే విషయం ఈ మూవీ ద్వారా తెలిసింది ఆర్జీవీ వల్ల. జై జేఎస్పీ జనసేన పార్టీ. సూపర్ ఉందన్న. యాష్ చూపెట్టిండు. చంద్రబాబు ఎట్లుంటే అప్పుడు ఇప్పుడు ఎట్లున్నాడు మొత్తం యాష్ చూపెట్టిండన్న. చంద్రబాబు లంగా అని తెలిసిందన్న. అంతే. జై బాలయ్య. సూపర్ సినిమా బాబు. చంద్రబాబు హైలైట్ సినిమాలో. ఈ సినిమా ఇక్కడ వాస్తవాన్ని వర్మ చాలా బాగా తీశారు. ఈ సినిమా ఇక్కడ రావడం కంటే ఏపీలో వస్తే బాగుంటుంది. అదే వస్తే బాగుంటుంది. లేకపోతే నిజాల్ని దాచిపెట్టినట్టు ఉంటుంది. ఎస్ 100% ఫ్యాక్ట్స్. ఎస్ నైస్ మూవీ బై వర్మ. గుడ్. నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు. నాకు తెలియదు. అప్పుడు విన్నది ఇప్పుడు అలాగే అనిపిస్తుంది కానీ కరెక్ట్గా తెలియదు. ఓకే బాగుంది. చెప్తావా? చాలా బాగుంది సినిమా. మంచిగానే ఉన్నది సినిమాది. కొన్ని మంచి మాటలు కూడా ఆయన చెప్పిండు. ఆయన మన ఎన్టీఆర్ గురించి మంచిగా చెప్పిండ్రు. అది ఆయనకి ఇప్పుడు మనకు కొన్ని విషయాలు తెలియకుండా ఇప్పుడు తెలిసిపోయినాయి మనకు. ఇప్పుడు చంద్రబాబు చేసిండు లేదు మనకైతే తెలియదు, కానీ వాస్తవం ఏమున్నది మనకైతే తెలియదు. కానీ కొన్ని విషయాలు అయితే మనకు కూడా తెలిసినాయి. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని తెలిసింది. కానీ తన మనుషులే తనకు ద్రోహం చేయొద్దు అట్లా. అది అయితే బాధ అనిపించింది నాకు కూడా. అది మంచిది లేదు అది. థ్యాంక్ యూ సార్. Hi guys, this is Niharika Konirala. Do subscribe to i5 Network. Hi, this is Pavni Gangireddy. Please subscribe to i5 Network. హలో అండి, నేను మీ కృష్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ i5 నెట్వర్క్. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, నేను మీ మధునందన్. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you. i5 Networkకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హై5 వీడియోస్ చూడండి. కింద ఉంది కదా సబ్స్క్రైబ్ అండ్ లైక్. గో హెడ్ అండ్
బాయ్.